ప్రధానమంత్రి ఫోన్ చేస్తూ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. మాకు అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయండి. మా మంత్రులు ఇద్దరు రాజీనామా చేస్తున్నారు, దాంట్లో రాజీ లేదని మొట్టమొదటిసారిగా అధికారాన్ని కూడా లెక్కపెట్టుకోకుండా మంత్రి పదవుల్ని వదులుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రయోజనాల కోసం నా మీద యుద్ధం చేస్తామంటున్నారు. నేను అడిగేది రాష్ట్రం పైన యుద్ధం ఏంటని అడుగుతున్నా. నేను అడిగింది అన్యాయం అని అడుగుతున్నాను. విభజన చట్టం ఉంది, అదే సమయంలో రాజ్యసభలో హామీలు ఇచ్చారు. ఈ రెండు సమీక్ష చేయండి, ఏం చేశారు, ఏం చేయలేదు, ఎందుకు చేయలేదు, ఇవే నేను చెప్పమన్నాను. నేను ఒక పక్క అభివృద్ధి సుజావుగా జరగాలి, ఇంకొక పక్క నేను ఒక మాట చెప్పాను, ఎక్కడికక్కడ ఆందోళన జరగాలి, మన హక్కుల కోసం పోరాడాలి, రాజీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో సాధించుకోవాలి. అదే సమయంలో జపాన్ తరహా ప్రొటెస్ట్ కూడా ఉండాలి. మనం కూడా ఈ దేశంలో భాగం కాబట్టి ఇవి సాధించే వరకు పోరాడదాం. అదే సమయంలో అభివృద్ధిలో కూడా భారతదేశంలో నెంబర్ 1 ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి. ఈ రోజు కూడా మళ్ళా అందరితో మాట్లాడుతూ ఎక్కడికెక్కడ మాట్లాడుతూనే ఉన్నాం. మీరు ఒక పని చేయాలి, రాష్ట్రం అంతా తిరగాలి, అన్ని ముస్లిం పాకెట్స్ అన్ని తిరగాలి, వాస్తవ పరిస్థితులు అన్ని చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి మీరందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక ఆలోచన రావాలి, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ముందున్నారంటే మా ముస్లిం సోదరులు ముందున్నారనేది మీరు నిరూపించాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి పోరాడుతున్నారు. రాష్ట్రం, సమాజం మీరు చూస్తే వ్యక్తిగత ప్రయోజనాల కంటే, స్వార్థ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ఏకత్రాటి పైన రావాల్సిన అవసరం ఉంది. మన హక్కుల కోసం పోరాడదాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం, ప్రజలందరినీ ఒక సంఘటిత శక్తిగా తయారు చేద్దాం. నేను ఎప్పుడూ మీ వెంటనే ఉంటాను, మీకు అండగా ఉంటాను. నాకు కావాల్సింది మీ సహకారం కావాలి, మీ ఆశీస్సులు కావాలి. నేను చేసేది న్యాయమైన పోరాటం. నేను ఒక వ్యక్తిగా పోరాడడం లేదు, వ్యక్తి కంటే ఒక వ్యవస్థగా పోరాడుతున్నా, మీకోసం పోరాడుతున్నా, రాష్ట్ర ప్రజల తరపున పోరాడుతున్నా, రాష్ట్ర ప్రజల కొరకు పోరాడుతున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అన్ని విధాలా సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, రేపటి నుంచి మీరు దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్లాలి, అన్ని ప్రాంతాలు తిరగాలి, ముస్లిం సోదరులందరిలో సంఘీభావాన్ని తీసుకురావాలి, ఒక సంఘటిత శక్తిగా తయారు చేయమని మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఖుదాఫీజ్.